ఉన్నటువంటి వ్యక్తులకి షాపులు ఇవ్వకుండా ఆ యొక్క బిల్డింగ్ కట్టాలనే ప్రయత్నం చేస్తే ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. ప్రభుత్వ అధికారులతో మాట్లాడి ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఆ షాపులు ఇచ్చిన తర్వాత మాత్రమే ఆ అలాట్మెంట్ చేసి అప్పుడు మాస్టర్ ప్లాన్ చేయండి అని చెప్పి నిలిపేసినటువంటి పరిస్థితి. కానీ మేము వేసిన 5 ఫ్లోర్ల బిల్డింగ్ ప్లాను ఆ రోజు కూడా అందరూ కూడా ఒప్పుకొని మిగతా వాళ్ళకి అక్కడక్కడ కూడా వ్యాపారం చేసుకోవడానికి సంసిద్ధులు చేసినటువంటి పరిస్థితి. కానీ ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా కూరగాయల మార్కెట్ను పూర్తి చేసిన తర్వాత ఎందుకు కట్టట్లేదో ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఎందుకు కట్టకుండా కొనుక్కునే వాళ్ళని, దూర ప్రాంతాల్లో వచ్చేటువంటి రైతుల్ని ఇక్కడ అమ్ముకోవడానికి ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా ఇవాళ ఎండలో కూర్చోబెడతా ఉన్నారు. ఒక్కళ్ళ ముఖాన్ని కూడా కళాకాంతి లేకుండా ఎండకి వానకి తడిసి వాళ్ళ ముఖాలను నిర్వీర్యం చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. వాళ్ళ వ్యాపారాన్ని ఒక పథకం ప్రకారం సర్వనాశనం చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీని మీద స్థానిక శాసనసభ్యుడు కానీ లేదా తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు చేయలేనటువంటి తెలుగుదేశం అభ్యర్థి కూడా సమాధానం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది.